దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 26వ అధ్యాయము 27వ వచనము. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై యుద్ధములో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్ల సొమ్మును. మనము శ్రమలలో పోరాటాలలో మనం ఏం చేయాలంటే శ్రమను పోరాటాన్ని మనం చిరునవ్వుతో ఎదుర్కోగలగాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. శ్రమను చిరునవ్వుతోటి ఎప్పుడైతే మనం ఎదుర్కోగలమో ఇతరులను కూడా అలాంటి దారిలోనికి మనం నడిపించగలుగుతాము. పౌలు గారు ఇలాంటి కఠినమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంతో స్తుతిగానాలు చేస్తూ ఆనందించేవారు. అలాంటి ఆత్మీయ స్థితికి మనం చేరుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉన్నది. కొన్ని వేల సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమైపోవటం వల్ల ఇవి ఏర్పడినాయి. అలాగే గత కాలంలో మనం అనుభవించిన ఆవేదనల వల్ల సమకూరిన ఆత్మీయ శక్తి మన మనసు పొరల క్రింద దాక్కుని ఉంది. ఈ శ్రమల పోరాటాల్లో మనకి దక్కిన కొల్ల సొమ్ము ఒక దినాన బయటపడుతుంది. యాత్రికుని ప్రయాణంలో రాయబడిన రీతిగా శ్రేష్టమైన హృదయాలుగా మనలను అది తర్పీదు చేస్తున్నదని గమనిస్తాము. మన రాజు నివసించే పట్టణం వరకు శ్రమల దారుల్లో గుండా మన తోటి ప్రయాణికుల్ని విజయవంతంగా నడిపించటానికి ఇది మనకి బలాన్ని ఇస్తుంది. మనం శ్రమను చిరునవ్వుతో ఎదుర్కోగలిగితేనే ఇతరులను కూడా నడిపించగలం అన్నది విస్మరించకూడదు. పౌలు జయగీతాలనే కానీ శ్మశాన స్తబ్దతను వెంటపెట్టుకు వెళ్ళేవాడు కాదు. శ్రమ ఎంత కఠినమైనదైతే అంత ఉత్సాహంగా స్తుతిగానాలు చేస్తూ ఆనందించేవాడు. మృత్యువు కోరల్లో చిక్కుకొని కూడా ఆయనలోని నమ్మకం చలించేది కాదు. దేవా, నీ విశ్వాసంలో, సేవలో, త్యాగంలో నేను ఆహుతి కాగలిగితే ధన్యుడిని. గొంతెత్తి ఉత్సాహధ్వని చేస్తాను. నాకు ఈ రోజున సంభవిస్తున్న వాటన్నిటిలో నుంచి మరింత బలాన్ని పొందేలా సహాయం చెయ్యి అంటాడు. గున్నమామిడి తోటకి దూరంగా ఉన్న పంజరంలో కోయిలను నేను పాడేను తీయని పాట హాయిగా, దైవ సంకల్పానికి తలవాల్చేను. ఇదే ఆయన సంకల్పమైతే రెక్కలు కొట్టుకునేటందుకు పదే పదే గొంతు నుంచి జాలువారే గీతానికి ప్రతిధ్వనిస్తుంది పరలోక ద్వారమదే. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, పౌలు గారు శ్రమలలో నాయన ఎంత కఠినమైన పరిస్థితులు వచ్చినా చిరునవ్వుతోటి ఎదుర్కోగలిగారు. ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదాను, ప్రభునందు ఆనందించుడి అని నేను ప్రభ మృత్యు కోరల్లో ఎన్నోసార్లు చిక్కుకొని నా తండ్రి శ్రమలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాంటి ఆత్మీయ స్థితికి మేము చేరుకునేలా మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. శ్రమలలో ఆనందించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయండి. శ్రమలలో నైనా ప్రభా, బాధల్లో, వేదనల్లో నలిగిపోతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. అట్టి వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రములయ్యా, సహాయం చేయండి. శ్రమలను ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో నాయన మీరు నేర్పించండి ప్రభా. శక్తినిచ్చి నడిపించండి తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.